కర్నూలు పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమన్న ఆయన చంద్రబాబుతో ఉన్న అనుబంధం మేరకే కలిశానన్నారు. టీడీపీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. కోట్ల కుటుంబం కార్యకర్తలను నమ్ముకుందని, కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచే అవకాశం లేదన్నారు. తాను పార్టీ మారడం లేదన్న ఆయన కేడర్ పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సీఎం ఆహ్వానం మేరకే కుటుంబంతో సహా వెళ్లి కలిశామన్నారు. ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని, పార్టీలోకి రావాలని సీఎం తనను కోరలేదన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో నిత్యం వెంటాడుతున్న కరువును శాశ్వతంగా పరిష్కరించాలంటే ఉండ్రేవుల జలాశయం, వేదవతి ప్రాజెక్ట్, ఎల్ఎల్సీ బైపాస్ పైప్లైన్ నిర్మించాలని సీఎంను కోరినట్లు చెప్పారు. నేను పార్టీ మార్చలేదు, దాన్ని చూద్దాం. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోతే గెలిచి లేదు. నా కార్యకర్త పోట్టుకుంటాను, నా కార్యకర్త ఎలా కాపాడుకుంటే ఆలోచిస్తాను. అది కార్యకర్త మాట్లాడి నేను తీసుకుంటాను. నా సొంతం నీరు తీసుకోలేదు. నా కార్యకర్తే దేవుళ్ళు వాళ్ళతో ఉంటారు. అది వాళ్ళు కాదని వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం. అది దాని వాళ్ళు చెప్పే పగా నడుస్తాను. నేను సొంత నిర్ణయం తీసుకోలేదు. ఇంతో ఏ పార్టీ చేస్తాను. ఇవన్నీ మీ ప్రస్తుతంలో క్రియేట్ చేశాను. పార్టీలో చేరాలంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు తనను ఆహ్వానించింది వాస్తవమేనన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరోధార్యమని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమేనన్నారు. మరోవైపు టీడీపీలో కోట్ల చేరిక ఖాయమనే ప్రచారం కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నెల 6 లేదా 8న టీడీపీలో చేరే అవకాశం ఉందని కోట్ల వర్గీయులు భావిస్తున్నారు.